అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. ఇప్పుడు కుకింగ్ క్లాస్ 8 కదండి మనం చెప్పుకుంటున్నాము. కుకింగ్ క్లాస్ 8లోని బఠానీ బంగాళదుంప కర్రీ అనేది అంటే పూరీ కూర ఇది చాలా బాగుంటుందండి. పూరీలోకి మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పూరీలోకి కాదండి, మనకి బగారన్నంలోకి ఇంకా కొబ్బరి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇది 15 మినిట్స్లో రెడీ అయిపోద్దండి, ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను నేను. అలాగే బఠానీ రాత్రి నానబెట్టేసానండి, ఎండు బఠానీ కాబట్టి. అది ఒక గ్లాస్, చిన్న గ్లాసు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి బంగాళదుంప అనేది. నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి కుక్కర్లో వేసి ఒక విజిల్ వేయిస్తానండి. అప్పుడు కుక్కర్లో వేసినప్పుడు చిన్న ముక్కలు అయితే మెత్తగా అయిపోతాయి. అప్పుడు కర్రీ చేసేటప్పుడు మన కర్రీలో కనిపించవు. ఇప్పుడు బఠానీ బంగాళదుంపలు రెండు ఒక్కసారి ఉడకబెట్టేసుకుందాం. వేరువేరుగా అయితే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఈ బుట్టలోని ఇప్పుడు బంగాళదుంపలు చెక్కు తీసి ఇలా బుట్టలో వేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి వంటగది అనేది ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండకుండా చక్కగా మనం బయట పారేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకు టైం సేవ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇప్పుడు ఇల్లు తుడడం అది ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, అలా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి ఏమైనా చెత్త ఉన్నట్లయితే. ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయి. విజిల్స్ వచ్చిన తర్వాత మనకి చల్లారిన తర్వాత అప్పుడు మనం కర్రీ అనేది రెడీ చేసుకోవాలి. ఈ కర్రీ రెడీ చేసేటప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తానండి, అవి కూడా మీకు ఫాలో అవ్వండి. అంటే తెలియని వారి కోసం అండి ఈ టిప్స్ అన్నీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే నేను ఈ విధంగా కట్ చేశాను. నాకు గ్రేవీ కొంచెం చాలు కాబట్టి నేను కొద్దిగా కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఉల్లిపాయలు ఇంకొకటి ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసిన తర్వాత ఉల్లిపాయలు పింకిష్ కలర్లో వచ్చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను, అది కూడా వేయించేసాను. ఇప్పుడు 2 టమాటోలు అండి, 2 టమాటో ప్యూరీ వేసుకోవాలి. అంటే 2 టమాటోలు నేను వేసుకున్నాను. ఎంతకు మించి ఎక్కువగా వేయకండి, టమాటో వేస్తే మనకి కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనమైతే ఉడకబెట్టేసుకున్నాం కదా బంగాళదుంప బఠానీ కొంచెం ఉడకపోయినా పర్వాలేదు, మనం వాటర్ వేస్తాం కాబట్టి ఉడికిపోతుంది. బఠానీ ఏంటంటే ఈ 2 వేసేసి మన టమాటా ప్యూరీ వేగిపోయింది కదా, వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోని మసాలాలు వేసేయాలి. అదే కారం, ఉప్పు, గరం మసాలా, అలా కస్తూరి మేతి, ఇంకా చికెన్ మసాలా నేను వేస్తాను, ధనియాల పొడి కూడా వేస్తానండి. ఇప్పుడు మీరు గరం మసాలా ఎక్కువగా వేసేసుకోకండి. గరం మసాలా ఎక్కువ వేయడం వల్ల ఏటవుతుందంటే గొంతుకు అనేది మండుతుంది, అందువల్ల ఎక్కువగా వేయద్దు. మీకు అంతగా ఇష్టమైతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. మీకు మసాలా ఇష్టమైతే, అందుకని గరం మసాలా అనేది ఎక్కువగా వేయకండి, ఈ కర్రీలోకి బాగోదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన బఠానీ ఉడకబెట్టిన తర్వాత దాంట్లో బఠానీ ఉడికినప్పుడు వాటర్ ఉంటుంది కదా, వాటర్ సైడ్కి తీసేస్తాం కదా, ఆ వాటర్ అనేది దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు కర్రీలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మనం ముందు కారం వేయించడం వల్ల కారం స్మెల్ అనేది రాదండి. అంటే స్మెల్ ఇప్పుడు తినేటప్పుడు బాగోదు అస్సలు. అందుకు ఒక 2-3 మినిట్స్ మనం అలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించండి. ఇగోండి, పూరీ చేయడానికి కూడా కళాయి పెట్టేసాను. నూనె వేడెక్కిపోయిన తర్వాత పూరీలు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనకి కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు నిమ్మచెక్క అనేది వేసుకోవాలి. నిమ్మచెక్క వేసుకొని ఉడికేటప్పుడు నిమ్మకాయ వేయడం వల్ల చేదు అనేది ఏమి రాదండి, బాగుంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు స్పైసెస్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. మనకు స్పైసెస్ బ్యాలెన్స్ చేసినప్పుడు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, మనకి ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసేసాము కదా, ఇప్పుడు నిమ్మచెక్క వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసేసాము. అలాగే బటర్ 1/2 స్పూన్ వేసుకోండి, ఎక్కువగా అవసరం లేదండి, ఎక్కువగా వేయవసరం లేదు బటర్ అనేది. 1/2 స్పూన్, ఎందుకంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా పెంచుతుందండి, చాలా బాగుంటుంది ఈ బటర్ వేయడం వల్ల. మీ దగ్గర బటర్ లేదండి అనుకునేవారు కొద్దిగా నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఒకవేళ నెయ్యి కూడా లేదు అంటే పాలమేగడ ఉంటుంది కదండి, పాలమేగడ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి పూరీలోకి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారైతే ఒక లైక్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా నచ్చిందో లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను. మీకు ఈ రెసిపీ ఒక నచ్చినట్లయితే నచ్చిందని చెప్పేసి నా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇంకా నేను మంచి రెసిపీస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.